హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే కనకాంబరాలు అండి. కనకాంబరాలు చూసారా అసలు ఎంత చక్కగా పూసాయో. ఇంత బాగా కనకాంబరాలు రావడానికి నేనేం ఫెర్టిలైజర్స్ ఇచ్చాను, అలాగే ఏం కేర్ తీసుకున్నాను అనేది కూడా నేను ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటూ వీక్లీ వన్స్ నేను ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది అయితే మీకు డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే సౌందర్య కనకాంబరాలండి. ఇక్కడ సౌందర్య కనకాంబరాలు చూసారా అసలు ఎంత చక్కగా పూసాయో చూడండి. ఇంత బాగా మనకి ఫ్లవరింగ్ రావడానికి అయితే నేను ప్రతి 15 రోజులకు ఒకసారి నేను ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మార్చి ఇస్తూ ఉంటానండి. ఇప్పుడు ఒక ఫెర్టిలైజర్ ఇస్తే నెక్స్ట్ 15 రోజులకు ఒకసారి వేరే అండి మార్చి ఇస్తూ ఉంటాను. అందువల్ల ఫ్లవరింగ్ అనేది మా గార్డెన్లో ఎప్పుడు కూడా ఇంత చక్కగా అయితే వస్తుందన్నమాట. ఒక వారం మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇచ్చాను అనుకో, నెక్స్ట్ వీక్ నేను ఆనియన్ పిల్ ఒక 2-3 డేస్ సోక్ చేసుకొని అవి 1:2 రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో అయితే ఇస్తూ ఉంటానండి. ఈ సౌందర్య కనకాంబరాలకైతే సీడ్స్ అనేవి రావండి. చూస్తున్నారు కదా, సీడ్ పాట్ అనేది రెడీ అవుతుంది, కానీ ఇందులో సీడ్స్ అనేవి అయితే రావండి. మనము బ్లూమింగ్ ఎక్కువగా రావడానికి సీడ్ పాట్స్ అనేవి మనం ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే ఎప్పటికప్పుడు వాటిని కట్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే కొత్త చిగుర్లు వచ్చి బ్లూమింగ్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది. ఇదైతే మనము వీటికి సీడ్స్ రావు కనుక మనము స్టెమ్తోనే ప్రాపగేట్ చేసుకోవాలండి. వర్షాకాలంలో అయితే స్టెమ్తో ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగా స్టెమ్ అనేది సీడ్ పాట్ అనేది ఇలాగా ఫ్లవరింగ్ అయిపోయాక ఇలా ఉంటుందండి. వీడికి కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కొత్త చిగుర్లు వచ్చేసి కొత్త బర్డ్స్ అనేవి అయితే వెంటనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మా గార్డెన్లో అయితే ఎన్ని రకాల కనకాంబరాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, అసలు మొక్క మొదట్లో కూడా అసలు ఎంతగా రాలి పడిపోయాయో చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇగో ఇలాగా ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయండి. ఇవి ఎండిపోయేదాకా మనం మొక్క మీదనే ఉంచామనుకో, మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అన్ని కూడా ఇవి తీసేసుకుంటాయి. అసలు యూజ్లెస్ అండి. అందుకని ఎప్పటికప్పుడు ఇలాగా తీసేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదండి, ఒక్క మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇంకా కూడా ఫ్లవరింగ్ ఇంకా చాలా ఉందండి. చూస్తున్నారు కదా. అయితే మనము మస్టర్డ్ కేకు, ఆనియన్ ఫీల్ ఫెర్టిలైజర్ ఇవి కాకుండా మనకి బోన్ మేలు, రాక్ పాస్పేటు, ఇంకా ఆర్గానిక్ డిఏపి బాల్స్ అనేది మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతున్నాయండి. అవి కూడా మనకు చక్కగా వాటర్లో సోప్ చేసుకొని 15 రోజులకు ఒకసారి మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా మార్చి ఇచ్చుకుంటే కనుక ఫ్లవరింగ్ అనేది ఇంత చక్కగా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, రిజల్ట్ అయితే మీరే చూడండి. ఇది ఒక్క మొక్కకు వచ్చిన ఫ్లవర్స్ అండి. ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయండి ఫ్లవర్స్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి నాటు కనకాంబరాలండి. ఎంత బాగా పూస్తున్నాయో చూడండి, అసలు గుత్తులుగా. చెట్టు కూడా చూడండి ఎంత బాగా అవుతుందో. మనకి ఈ నాటు కనకాంబరాలు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయండి. మొక్క మీద ఉన్నా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా అసలు ఎంత బాగున్నాయో. వీటికైతే మనకి సీడ్స్ అనేవి అయితే వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగో సీడ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇవి అచ్చం మనకి టమాటా గింజల్లాగా అయితే ఉంటాయండి. ఇవి ఎండలేదు కదా, ఎండిన తర్వాత మనకి టమాటా గింజల్లాగా ఉంటాయి. మనం వీటిని సీడ్స్ తోటి అయితే ఈజీగా ప్రొపగేట్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నది అయితే ఎల్లో కనకాంబరం అండి. చూస్తున్నారు కదా అసలు ఎంత చక్కగా ఉన్నాయో. ఈ ఎల్లో కనకాంబరానికి కూడా సీడ్స్ అనేవి అయితే రావండి. దీన్ని కూడా మనము స్టెమ్తో ప్రొపగేట్ చేసుకోవాల్సిందే. చూస్తున్నారు కదా, ఫ్లవరింగ్ అనేది అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. రెడ్ కనకాంబరం అండి, ఇది రెడ్ కనకాంబరం అండి. వీటికి కూడా సీడ్స్ అనేవి అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సీడ్స్ అనేవి ఎంత చక్కగా ఫామ్ అయ్యాయో చూడండి. నా దగ్గర అయితే 2 ముక్కలు అయితే ఉన్నాయండి ఇవి. దీనికి కూడా సీడ్స్ అనేవి అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా. ఇంకా ఇది వచ్చేసి పింక్ కనకాంబరం అండి, లేడీ కనకాంబరం అని అయితే అంటారు. చూసారు కదా, ఇది వచ్చేసి సౌందర్య కనకాంబరం అండి.
ఇది నాటు కనకాంబరాలు, ఇది వచ్చేసి ఎల్లో కనకాంబరము, ఇక్కడ రెడ్ కనకాంబరాలు, ఇది వచ్చేసి లేడీ కనకాంబరం అండి.